ఆ అంటే అబద్ధాలు. మొన్న 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? 2015లో నేను శంకుస్థాపన చేశాను. ఈ 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానన్నాడు. ఈ 10 ఏళ్లలో ఆయన సాయశక్తులా సహాయం చేశాడంట. ఇంతకంటే పచ్చి అబద్ధం ఒకటి ఉండదు. బొంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నాడట ఒక అబద్ధాల కోరు. ఆ విధంగా అబద్ధం చెప్పినాకైనా అతికినట్టు ఉండాల. నువ్వు ఈ 10 సంవత్సరాల్లో అమరావతికి ఇచ్చింది ఎంత? కేవలము 2,500 కోట్ల రూపాయలు. గతంలో 2014-19 మధ్యనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వర్క్ అయిపోయింది. నిన్న 2వ తారీఖున శంకుస్థాపన చేసిన రాజధానికి సంబంధించిన వర్కులే 49,040 కోట్లు. 49,040 కోట్లు అంతకుముందు జరిపిన 5,000 కోట్లు. కానీ ఇచ్చిందెంత? కేవలము 2,500 కోట్లు. అవును సార్. విభజన చట్టం ప్రకారంగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఏం చెప్తా ఉంది? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. ఇది చట్టంలో స్పష్టంగా రాజధానికి సంబంధించి పైన చెప్పినట్టన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు. కానీ నిన్న శంకుస్థాపన చేసిన 40 కోట్లకు, అంతకుముందు 5,000 కోట్లకు, దాదాపు 54,000 కోట్లకు గాను ఇచ్చింది 2,500 కోట్లు. అంటే ఇవ్వాల్సింది కొండంతా, ఇచ్చింది గోరంతా. మరి ఆ నేపథ్యంలో ఆయన ఈ 10 ఏళ్లలో నేను వచ్చేసి నా సాయశక్తులా సాయం అందించాను అని చెప్పడము ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. కాబట్టి ఆ అంటే అబద్ధాలు. రెండవది ఆ అంటే అతిశయోక్తి. నేను ఏం చెప్పాడు 2వ తారీఖునైనా? అమరావతి అనేది ఒక శక్తి, కేవలం ఇది రాజధాని పట్టణం కాదు, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ రాబో రోజుల్లో దేశానికే ఒక గ్రోత్ ఇంజిన్ గా ఈ అమరావతి పనిచేస్తుంది అని పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. అవును సార్. ఇవే మాటలు గతంలో 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు చేసిన శంకుస్థాపన సందర్భంగా ఇదే మాటలు చెప్పాడు. ఏమని? యమునా నది నీటిని, పార్లమెంటు మట్టిని తెచ్చి నేను శంకుస్థాపన చేస్తున్నా, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని చెప్పేసి, అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తాను, ఢిల్లీని మించిన నిర్మిస్తానని చెప్పడం జరిగింది. మరి అదే నిజమైతే మరి 2వసారి శంకుస్థాపన ఎందుకు? ఢిల్లీని మించిన దాన్ని చేసేట కంటే 2వసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం గతి ఎందుకు పట్టింది? ఇప్పుడు ఆయన మొదట్లో శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెం దగ్గర కనీసం పునాది రాయినా ఉందా? ఈయన శంకుస్థాపన చేసిన రాయి అయినా ఉందా? కాబట్టి ఆ రోజు అతిశయోక్తి మాటలే చెప్పాడు. అంతకు మించినటువంటి అతిశయోక్తి మాట ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ అంటే అతిశయోక్తులు. 3 ఆ అంటే అప్పులు. నేను ముందే చెప్పినట్టు విభజన చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వం గ్రాంట్తో నిర్మించాలి. అవునండి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోయింది. ఏమిటి అప్పులు? వరల్డ్ బ్యాంక్ నుండి 6,750 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 6,750 కోట్ల రూపాయలు, హడ్కో నుండి 11,000 కోట్ల రూపాయలు, కేఎఫ్ఐ బ్యాంకు జర్మనీ బ్యాంకు 5,000 కోట్ల రూపాయలు, మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు కోసం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటా ఉంది. కాబట్టి చట్ట ప్రకారము కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా, గ్రాంట్ ఇవ్వని కారణంగా ఇక్కడ అప్పులు తెచ్చుకుంటుంది. కాబట్టి ఆ అంటే అప్పులు. 4వది ఆ అంటే ఆడంబరం.
అట్టహాసం, ఆ ఆడంబరం. ఇప్పుడు నేను ముందే చెప్పినట్లు ఇది ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. ఇప్పుడు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు ప్రజా సమక్షంలో అవును సార్. ఒకవైపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజా సమక్షంలో పార్లమెంటు మట్టి యమునా నది నీటి తెచ్చి ఆ రోజు ఆర్భాటంగా అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన ఎందుకు? ఒకేసారి టెండర్స్ కూడా పిలిచారు. ఒకేసారి 3 నెలల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. మీకు ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు టైం ఉంది. మీరు 3 నెలల్లో కంప్లీట్ చేసి ఒకేసారి ప్రారంభోత్సవమే చేయొచ్చు కదా. అవును. దీనికి చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఒక సినిమా డైలాగ్ ఉంది. చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ, అది అవసరమా? ఇప్పుడు ఆ శంకుస్థాపన అవసరమా? ఆల్రెడీ అయిపోయింది. దానికి వచ్చేసి ఇప్పుడు పనులు మొదలు పెట్టేసి దాన్ని పూర్తి చేసేసి ఒకేసారి ప్రారంభోత్సవం చేసి సరిపోతుంది కదా. అది కూడా మళ్ళీ పెళ్లికి ఇంత ఆడంబరం అవసరమా? చేసేదే మళ్ళీ పెళ్లి, రెండో పెళ్ళో మళ్ళీ పెళ్ళో, దానికి ఇంత ఆర్భాటము ఇంత అట్టహాసము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, తర్వాత వాళ్ళకు భోజనాలు, మజ్జిగ, అవి కూడా భోజనాలు పాసిపోయినాయంట. తర్వాత వచ్చేసి కొందరు ఇబ్బంది పడి చనిపోవడం జరిగింది. ఒక నాగరాజునే వచ్చేసి వెలుగు తీసి. కాబట్టి ఇంత అవసరమా? డాక్రా మహిళలు, విద్యార్థులు, ఉపాధి హామీ కూలీలు, వాళ్ళని భయపెట్టి కడప నుండి శ్రీకాకుళం నుండి ఆడికి అవసరమా? ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర కూర్చుంటే, టీవీ దగ్గర కూర్చుంటే బ్రహ్మాండంగా చూడొచ్చు. ఎవరు తెలియదు వచ్చేసి ఇవంతా తోలిన జనం అని చెప్పేసి. స్వచ్ఛంద జనం కాదు కదా. స్వచ్ఛంద జనం వచ్చేసి కాదు, ఏదో ఆ చుట్టుపక్కల ఒక మీటింగ్ పెట్టాలా, ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి, చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి, అవి టీవీల కాడ కూర్చొని వింటారు. వీళ్ళందరినీ శ్రమ పెట్టి ఇంత బాధ పెట్టి అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ ఎలక్ట్రానిక్ యుగంలో? కాబట్టి ఆడంబరం. ఇక జరిగింది ఏమక్కడ? పొగడ్తలు. ఆయన్ను ఈయన, ఈయన్ను ఆయన. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకరికొకరు వచ్చేసి పరస్పర పొగడ్తలు చేసుకున్నారు. అది ఎలా ఉందంటే ఈసారి చాక్లెట్ ఇవ్వడం కూడా జరిగింది. చాక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇది సందర్భోచితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు పొగుడుకోవడం ఎలా ఉందంటే, ఇది పిట్టకథ మాత్రమే సుమా. ఇది వచ్చేసి పిట్టకథ. పిట్టకథ ఏమంటే, ఒకసారి ఒక ఒంటె, ఒక గాడిద రెండు వచ్చేసి ఎదురుపన్నాయంట. ఎదురుపన్నప్పుడు అప్పుడు గాడిద చెప్పిందంటే ఒంటెని చూసి, నీ ఎంత సుందరాంగుడు, నీ ఎంత అందగాడు ఇంతవరకు సృష్టిలో పుట్టలేదు అన్నాడంట. ఒంటెని చూసి గాడిద, నీ ఎంత అందగాడు ఈ సృష్టిలో ఇంతవరకు పుట్టలేదు అని. ఒంటె ఉబ్బి తబ్బిబ్బైపోయిందంట. తబ్బిబ్బైపోయి ఇమీడియట్ గా ఒంటె సమాధానం ఇచ్చిందంట, నీ ఎంత గాన గంధర్వుడు, ఘంటసాల గాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాని నీ మిందర బలాదూర్, నీ అంటే గాన గంధర్వుడు సృష్టిలో ఇంతవరకు పుట్టలేదని ఒంటె గాడిదని పొగిడిందంట. ఆ విధంగా ఈయనేమో నరేంద్ర మోడీ గారిని ప్రపంచ నాయకుడు, మొత్తం వచ్చేసి దిమ్మ తిరిగిపోతుంది, పాకిస్తాన్ గజ 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 గజగా వణికిపోతుంది అని ఈయన పొగినాడు. ఇప్పటికి 14 రోజులైంది. ఆ 5 మంది ఉగ్రవాదుల్లో ఒక్కని పట్టుకోలే. ఇప్పటికి 14 రోజులైంది. 5 మంది ఉగ్రవాదుల్లో ఒక్కని పట్టుకోలే. కానీ ఇంతవరకు పట్టుకోలేదు కదా దీన్ని. కానీ గజ 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 వణికిపోతుందంట అని ఈయన పోవడం. ఆయన వచ్చేసి టెక్నాలజీకి ఈయనుంటే ఆయన నేర్చుకున్నాడు టెక్నాలజీని. 1989లోనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే శ్యామ్ పిట్రోడా సహకారంతో సమాచార విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము రావడం జరిగింది. ఆ నేపథ్యంలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ దాన్ని ఉపయోగించుకున్నారు. 89లో వచ్చిందని 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ యొక్క సమాచార విప్లవాన్ని, ఎలక్ట్రానిక్ విప్లవాన్ని ఉపయోగించుకున్నాడు. అది జరిగింది. కానీ ఇది ఏదో ఎద్దు ఈడుస్తుంటే పిడుదు వగిరిచ్చినట్టు సామెత ఉంది. ఎద్దు ఈడుస్తా ఉంటే పిడుదు వగిరిచ్చిందంట. ఆ విధంగా ఎలక్ట్రానిక్ విప్లవము, సమాచార విప్లవము తెచ్చింది రాజీవ్ గాంధీ అయితే, వీళ్ళు వచ్చేసి ఈయన పొగుడుకోవడము, ఆయన పొగుడుకోము, ఈ మొత్తము ఆ సమాచార విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము తెచ్చిందే మొత్తం చంద్రబాబు నాయుడు అయినట్టు, ఆయన నుంచి ప్రపంచం నేర్చుకున్నట్టు, మొత్తం హైదరాబాద్ నగరాన్నే ఈయన నిర్మించినట్లు,
142 కేంద్రీయ సంస్థలను వచ్చేసి హైదరాబాద్కి ఈయనే తెచ్చినట్టు, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, మొత్తం సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ మొత్తం అన్ని ఈయనే కట్టినట్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మొత్తం ఈయన చంద్రబాబు నాయుడే కట్టినట్టు, మొత్తం వచ్చేసి ఇంకా ఎక్కడ దేశంలో పూనాలో కానీ, బాంబేలో కానీ, మద్రాసులో కానీ, ఢిల్లీలో కానీ, నాయుడులో కానీ ఎలక్ట్రానిక్ విప్లవం రానట్టు, ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్ లో వచ్చినట్టు, ఇది పెద్ద ప్రచారం అయిపోయింది. వచ్చేసి ఎక్కడలేని మొత్తం అంతా ఈయనైనట్టు, ప్రపంచానికి ఈయన మార్గదర్శినట్టు, ఈ విధంగా ఒకరికొకరు పొగడ్తలు. చివరిగా కనీసం ఈసారైనా ఆశించారు ప్రజలు. ఏదో 2014-19 మధ్య బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్ ను. ఈసారి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈసారైనా కొన్ని చేస్తా ఉన్నాడు. ఈ లోపల విశాఖపట్నం రైల్వే జోను, ఆ పోలవరానికి అన్ను నిధులు ఇస్తున్నాడు. అదే విధంగా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రతి ఒక్కదాన్ని అనౌన్స్ చేస్తాడేమో ఈ యొక్క మీటింగులో. అదే విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా అనౌన్స్ చేస్తాడేమో. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ను అనౌన్స్ చేస్తాడేమో. దుగ్గరాజపట్నం మేజర్ రిపోర్ట్ అనౌన్స్ చేస్తాడేమో. ఇంకా చట్టంలోని మిగతా అపరిష్కృతంగా ఉన్న అంశాలను టచ్ చేస్తారని చెప్పేసి ఎంతో ఎదురు చూశారు. ఎక్కడ దాని గురించి మాట్లాడింది లేదు. కాబట్టి ఇది ఓవరాల్ గా అమరావతి పునర్నిర్మాణ సభ యొక్క కథా కమామీసు. ఎస్ సార్, ఓవరాల్ గా బాగుంది. బట్ అంటే ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక జస్ట్ 2 days అయింది ఇదంతా జరిగి, నిన్నటి వర్షానికి మొత్తం నీళ్లు వచ్చేసాయి సార్. ఇలా అయితే వీళ్ళు అనుకుంటున్న విజన్ కానీ, వీళ్ళు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవడం కానీ, ఇవన్నీ గట్టెక్కేనా? ఇవి ఎన్ని రోజులు పట్టచ్చు? ఎట్లా దీనికి సొల్యూషన్ ఏమిటి సార్? అంటే ఒకటి, గత 10 సంవత్సరాలుగా అది వచ్చేసి అది తాత్కాలిక బిల్డింగ్ అయినా కానీ ఆనుంటే హైకోర్టు ఆనుంటే పనిచేస్తుంది, అసెంబ్లీ ఆనుంటే పనిచేస్తుంది, సెక్రటరియట్ కూడా ఆనుంటే పనిచేస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఈయన అనవసరంగా వచ్చేసి టెంపరీ సెక్రటరియట్, పర్మనెంట్ సెక్రటరియట్ 2 పెట్టినాడు. కానీ యాక్చువల్ గా 10 సంవత్సరాల ఉంటే అక్కడ నుండే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు కొంత నీరు నిలువ ఉండేది ఉంటుంది, దాన్ని వచ్చేసి వర్షం తర్వాత తగ్గిపోతుంది, దాన్ని డైవర్ట్ చేసి అనుకోండి. అది పెద్ద, నాకు తెలిసి అది పెద్ద కష్టమేం. ఎందుకంటే 10 ఏళ్ళుగా అక్కడ నుంటే అటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అనంటే పరిపాలన సాగించారు కదా. కాబట్టి అది పెద్ద ఇష్యూ అనుకోవడం లేదు. కానీ అనవసరంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేవలం 616 కోట్లతో తెలంగాణ సచివాలయము బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కట్టినారు. కేవలం 616 కోట్లు కేవలం 2 ఏళ్లలో 2021లో ప్రారంభించిన శంకుస్థాపన చేశారు, 23కు ప్రారంభోత్సవం చేశారు. కానీ ఇక్కడ 2000 తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు, ఇప్పుడు పర్మనెంట్ సచివాలయానికి 4639 కోట్లు. ఇంత డబ్బు దుర్వినియోగం, ఇంత దుబారా. అక్కడ 616 కోట్లకు అద్భుతమైన భవనం తెలంగాణలో వస్తే ఈడ పర్మనెంట్ భవనం, ఈడ తాత్కాలిక భవనానికి ఏమో 1150 కోట్లు అంట, పర్మనెంట్ భవనానికి వచ్చేసి 4639 కోట్లు. కాబట్టి ఇది ఒక దుబారా. దీంట్లో డెఫినెట్ గా అవినీతి అన్ని జరిగింటాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆ ఖర్చు రూపంలో తీసుకున్నా గానీ. ఎస్ సార్, అండ్ ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దేశానికి 2వ రాజధానిగా కూడా అమరావతి ప్రకటించేటువంటి తీరు కనిపిస్తోంది అంటోంది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎలా చూడొచ్చండి? అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానే అంట. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంట. సార్, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఇది 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రి, అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీనే. మళ్ళా 2019 నుంచి 24 వరకు ఇక్కడ జగన్, అక్కడ మళ్ళా మోడీనే. మళ్ళా ఇప్పుడు కాబట్టి ఏదో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఈసారి, అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళు పట్టించుకోనట్లు, ఈయన వచ్చి ఏదో పట్టించుకుంటా ఉన్నట్టు పెద్ద పోజ్ అన్నమాట. 10 ఏళ్ళగా ఆయనే, 11 ఏళ్ళగా ఆయనే. పోనీ ఇక్కడ చంద్రబాబు నాయుడు సడన్ గా ముఖ్యమంత్రి అయినట్టు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నట్టు. 2014-19 మధ్య ఈయనే కాదు ఉన్నింది. నేను చెప్తే కదా 2 ఏళ్లలో తెలంగాణ సెక్రటరియట్ చేశారు, మీరు 5 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు వచ్చేసి. కాబట్టి ఇవన్నీ చెప్తే కదా, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు
పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అంటే ఎలా అతిశయోక్తిగా ఉంటుందో, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. ముందు ఒక రాజధానికి రాష్ట్ర రాజధానికి కట్టేదానికి దిక్కులే, దేశానికి రెండో రాజధాని అంట. ఆ రోజు వచ్చినప్పుడు చూస్తా మంచిదే, కానీ నేను చెప్పే కదా, అబద్ధం చెప్పినా అతిశయోక్తి చెప్పినా దగ్గర అతికినట్టు ఉండాలి. అవును సార్, అది లేదు ఇక్కడ. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.